ప్రాతస్మరామి హృది సంస్ఫురదాత్మతత్వం సత్యుత్సుకం పరమహంసగతిం తురీయం యస్వప్నజాగర సుసుప్తమవైతి నిత్యం తద్బ్రహ్మ నిష్కళమహం నశభూత సంగః. దివ్యాత్మస్వరూపులైన ప్రియ ఆత్మబంధువులారా, మనం కొంతకాలంగా ఈ ఆధ్యాత్మిక ప్రవచనములను జరుపుకుంటున్నాం. ఇందులో భాగంగా ఈరోజు మన ప్రస్తావన ఏమనగా, యోగశాస్త్రముల మీద మనము ప్రస్తావన చేద్దాం. యోగులకు యోగీశ్వరుడైనటువంటి మధ్విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వాములు వారి యొక్క కాలజ్ఞాన ప్రమాణముతో ఈరోజు జీవ బ్రహ్మైక్య స్థితిని గురించి మనం ప్రస్తావన చేద్దాం. మన భారతదేశంలో ఎందరో మహాపురుషులు ఉన్నప్పటికీ వాళ్ళందరినీ మనం చూసి ఉండలేదు. మన పూర్వీకులు కూడా చూసి ఉండలేదు. మనకు దగ్గరలో కడప జిల్లాలో మధ్విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వాముల వారు, వేమన యోగి, పోతనామాక్షుల వారు, సుమతికారుడు, ఇటువంటి మహానుభావులు ఎందరో అవతరించారు. అయితే ప్రాచీన కాలము నుండి కూడా మనది యోగభూమి, జ్ఞానభూమి, పుణ్యభూమి, మహాత్ములు సంచరించినటువంటి పవిత్రమైనటువంటిది మన ధరిత్రి. మధ్విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వాములు వారు కడప జిల్లాలో కందిమల్లాయపల్లి అనేటువంటి కుగ్రామములో సజీవ సమాధి చెందారు. జీవ సమాధి అనే పేరు వినగానే మనకు మధ్విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వాములు వారి జీవ సమాధే గుర్తుకొస్తుంది. భూత భవిష్యత్తు వర్తమానాన్ని తెలిపి ఎన్నో కాలజ్ఞాన తత్వాలను బోధించి, ఆత్మబోధన బోధించి సమాజానికి వెనలేనటువంటి మార్పును తీసుకొచ్చారు. పెద్ద సంఘ సంస్కర్త మధ్విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వాములు వారు. మన పూర్వీకులు బ్రహ్మంగారిని చూసినటువంటి వారే. మన తాతలు ముత్తాతల కాలంలో బ్రహ్మంగారు ఉన్నారు. వారు స్వయంగా నడయాడిన ప్రదేశము కడప జిల్లా. అలాగే వేమన యోగి, యోగులకు యోగీశ్వరుడైనటువంటి వాడు వేమన యోగి. బ్రహ్మంగారు అంతటి గురువు, వేమన యోగి అంతటి యోగి, సిద్ధయ్య లాంటి సశిష్యుడు లేరని పెద్దల నమ్మకము, ఆర్యోక్తి. అయినప్పటికీ కూడా వేమన ఆట వెలదిలో ఎన్నో రహస్యాలను, వేదాంత రహస్యాలను సామాజిక పరంగా సామాజిక స్పృహను కలిగించారు. వీళ్ళిద్దరూ కూడా వెనక ముందు సమకాలికులుగా ఉన్నారు. మన కడప జిల్లాలో బ్రహ్మంగారు చెప్పిన పద్యమునకు బదులు లేదు, వేమన చెప్పిన పద్యమునకు ఎదురు లేదు అనేటువంటి నానుడి కూడా మన ప్రజల్లో ఉన్నది. అందులో యోగం ఏమిటి, ధ్యానం ఏమిటి, సామాజిక పరంగా ఏమిటి, అన్ని విషయములను కూడా కూలాంకషంగా మనకు అందజేశారు. ఈరోజు మనం ప్రస్తావన చేసుకుంటున్నటువంటి అంశమేమనగా యోగ విద్య. ఈ యోగ విద్యను ఎవరి ద్వారా మనము తర్బీజు అంటే అభ్యాసం పొందాలి అంటే, మరి అంతటి సిద్ధి పొందినటువంటి సిద్ధ పురుషులు, యోగులు, యోగీశ్వరులు ఒక కాలంలో ఉన్నారు. ఇప్పుడు అంతటి వారు తక్కువగా ఉన్నారు. కాబట్టి వారు రచించిన గ్రంథములే ప్రామాణికంగా మనం తీసుకోవాలి. క్రీస్తుకు పూర్వం 4000 సంవత్సరాలప్పుడు పతంజలి మహర్షి పాతంజలి యోగ సూత్రములను రచించారు. అయితే ఈ పాతంజలి యోగ సూత్రములకు మరి సదాశివ బ్రహ్మేంద్ర స్వాముల వారు భాష్యాన్ని రచించారు. అయితే మనం ఇప్పుడు గమనించవలసినది ఏమిటి అంటే, పతంజలి మహర్షి యోగమనగా ఏం చెప్పారో బాగా సూక్ష్మంగా మనం ఆలోచించాలి. యోగః చిత్తవృత్తి నిరోధకః, చిత్తవృత్తులను నిరోధించడమే యోగము అన్నారు. అయితే ఇక్కడ ఈనాటి కాలంలో ఎన్నో ప్రాణాయామములు, ముద్రాభ్యాసములు, తర్వాత
శాంభవి ముద్ర అనేటివని అనేక రకాలుగా వచ్చాయి. అసలు ముద్రలు అంటే ఒక సంకేతం, గుర్తులు, అంతమేరకే, అది పరమార్థం కాదు. అయితే కేచరి, భూచరి, మధ్యమ, సన్ముఖి, శాంభవి 5 ముద్రలు. ఈ 5 ముద్రలను మన పూర్వీక ఋషులు గ్రంథస్థం చేశారు, వాళ్ళు ఆచరించారు. అయితే ఈనాడు మనం మాట్లాడుకుంటున్నటువంటి, మనం ప్రస్తావన చేసుకుంటున్నటువంటి అంశం ఏమిటంటే యోగా అభ్యాసం పైన ఎవరు చెప్పినటువంటి యోగ విద్యను ప్రామాణికంగా తీసుకోవాలి అంటే వేమన యోగి, మధ్విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వాముల వారు, వీళ్ళిద్దరూ కూడా యోగులకు యోగులు, యోగీశ్వరులు. వీరు చెప్పినటువంటి వాక్యములే పరమ ప్రమాణమై నిలుస్తున్నవి. ఆచంద్రార్కమై వారు అవతార సమాప్తి చేసినప్పటికీ కూడా ప్రజల్లో ఒక విశ్వాసాన్ని కలిగిస్తున్నాయి. వేమన పద్యములు కానీ, బ్రహ్మంగారి కాలజ్ఞానము కానీ, వారి ఆత్మబోధ కానీ, తత్వబోధ కానీ, ఇవన్నీ కూడా ప్రజల్లో ఒక చక్కటి నమ్మకాన్ని కలిగిస్తున్నాయి. కాబట్టి 2 గ్రంథములను మనం పరిశీలనాత్మకంగా చూడాలి. వేమన యోగి రచించినటువంటి పద్యాలు, బ్రహ్మంగారు రచించినటువంటి కాలజ్ఞానములో జవంగళ నాగభూషణదాసు గారు రచించినటువంటి కాలజ్ఞానాన్ని, సంపూర్ణ జీవిత చరిత్రను కూడా మనం విచారించినట్లయితే అందులో షట్చక్రముల యొక్క ప్రస్తావన విరివిగా ఉంటుంది. ఒక పర్యాయం మనం చూడాలి ఈ కాలజ్ఞానాన్ని, వేమన పద్యములను చక్కగా. కాబట్టి బ్రహ్మంగారు చెప్పేటువంటి తత్వం ఏమిటి అంటే తత్వరూపములో జీవాత్మను పరమాత్మతో ఐక్యానుసంధానం చేసే విధానాన్ని ఎంతగానో పొందుపరిచారు. ఇప్పుడు జీవ బ్రహ్మైక్య బోధ అనేటువంటి గ్రంథము మనకు మఠంలోనే ప్రతులు లభ్యమవుతూ ఉన్నవి. అందులో ఇచ్చాడు యోగాభ్యాసాన్ని ఎట్లా చేయాలి, ఏ విధంగా చేయాలి, ఎన్ని సంవత్సరములకు యోగసిద్ధి కలుగుతుంది అనేటువంటి అంశాలన్నిటినీ కూడా యోగులకు యోగీశ్వరుడైనటువంటి మధ్విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వాముల వారు జీవ బ్రహ్మైక్య బోధ అనే గ్రంథములో పొందుపరిచారు. మీకెవరికైనా సందేహం ఉన్నటువంటి వారు, ఆ గ్రంథాన్ని చూడాలనుకున్నటువంటి వారికి మీరు కందిమల్లైపల్లిలో మన బ్రహ్మంగారి మఠంలో విరివిగా ఈ ప్రతులు దొరుకుతున్నవి. ఈ ప్రతులు మనకు లభ్యమవుతున్నవి. ఇందులో చెప్తారు గురుదేవులు బ్రహ్మంగారు, అమావాస్య దృష్టి, పాడ్యమి దృష్టి, పౌర్ణమి దృష్టి, ఈ 3 దృష్టులను మనం బాగా విచారించుకోవాలి. మీరు సూక్ష్మంగా గ్రహించగలరనే నేను మనవి చేసుకుంటున్నాను. ఆసనం పరుచుకొని ఆసనం మీద కూర్చొని సుఖాసనంగా మనం ఏ ఆసనం పైన కూర్చోగలమో ఆసనం మీద కూర్చొని స్థిర సుఖాసనము మొత్తము అన్నారు పతంజలి మహర్షి. ఇంకా ఎవరు చెప్పినా శాస్త్ర ప్రామాణికమే. మనకు ఏ ఆసనం కావాలనో ఆ ఆసనం మీద కూర్చోవాలి. కింద పరుచుకుండేది కూడా ఆసనమే. మనం పద్మాసనమా, సుఖాసనమా, స్వస్తికాసనమా, వీరాసనమా, ఇట్లాంటి ఆసనాలు ఎంచుకోవాలి. కూర్చొని 2 కనులను కదయమూసి ధ్యానము చేయుట అమావాస్య దృష్టి అంటాడు. 2 కనులను కాస్త తెరచి అర్ధ భాగము చూస్తూ, అరకన్నుతో చూస్తూ ఉండేటువంటి ముద్రను పాడ్యమి ముద్ర అంటాడు. ఈ యోగి 2 కనులను మూసుకొని ధ్యానం చేసే యోగి సామాన్యుడు, అధముడు. అరకన్నుతో ధ్యానం చేసేటువంటి యోగి మధ్యముడు. 2 కనులను చక్కగా తెరచి ఎదురు శూన్యములో నామరూపాలను చూడకుండా అలా తటస్థంగా భగవాన్ రమణ మహర్షుల వారు చూసినట్టుగా తటస్థ ధ్యానం, ఇది నిండు కళ్ళను తెరచి అట్లా చూస్తూ ఉండడము పౌర్ణమి దృష్టి అన్నాడు. 3 దృష్టులను గుర్తుపెట్టుకోండి. 2 కనులను మూసి ధ్యానం చేస్తే అది అమావాస్య దృష్టి. రెప్పలను తెరచి అలా మెల్లగా పూర్తిగా బాహ్యాన్ని నామరూపాలను చూడకుండా ఇట కేవలం మధ్యస్థితిలో ఉండేదాన్ని ఇది పాడ్యమి దృష్టి అన్నాడు. 2 కళ్ళను బాగా తెరచి అలా తటస్థంగా శాంభవి ముద్రలో ఉండడము పౌర్ణిమ దృష్టి అన్నాడు. పున్నమ దృష్టి అని కూడా అన్నాడు. పౌర్ణిమ దృష్టి, పున్నమ దృష్టి అని కూడా అన్నాడు. 2 కళ్ళను కదయ మోస్తూ ధ్యానం చేస్తే అది
అమావాస దృష్టి. అరకన్నుతో ధ్యానం చేస్తే పాడ్యమి దృష్టి. 2 కళ్ళను బాగా తెరచి ఆ రమణ మహర్షిలాగా అలా నామరూపాలను చూడకుండా తటస్థంగా చూస్తే పున్నమ దృష్టి. ఉత్తమ, మధ్యమ, అధమము, ఈ 3 దృష్టులను చెప్పాడు. కాబట్టి ఇక వివేకానంద స్వాములు వారు అన్నారు, ఈ దృష్టులు ప్రామాణికం అంటే ప్రామాణికమే. మన పూర్వీకులైన మహాత్ములు ప్రతి ముద్ర వెనక ఒక పరమార్థాన్ని చొప్పించారు. ఈ ముద్రలన్నీ కూడా శరీరములో ఉండే 72,000 నాడులకు సంకేతము. ఆ నాడులను యాక్టివేషన్ చేసి, అంటే మూలాధారము, స్వాదిష్టానము, మణిపూర్వకము, అనాహతము, విశుద్ధము, ఆగ్నేయము, సహస్రారం, ఈ షట్చక్రములను జాగృతిపరచడమే ముద్రల్లో ఉన్న రహస్యం, అంతరార్థం. అందుకని దృష్టిని పైకి మరలించినప్పుడు నాడులు ఊర్ధ్వంగా ఉంటాయి. ఊర్ధ్వ దృష్టి కలిగినప్పుడు కుండలిని శక్తి కూడా ఊర్ధ్వ దృష్టితో సహస్రారం చేరుతుంది. ఇందులో ఉన్న పరమార్థం అంతే, ఇంక వేరేం కాదు. అయితే ఎట్లయితేనేమి అధోముఖంగా ఉన్న దృష్టిని ఊర్ధ్వముఖంగా మరలించడమే యోగ శాస్త్రముల యొక్క ప్రామాణికం. అయితే ఈ ధ్యానము, యోగము, జపము ఇవన్నీ కూడా చాలా నమ్రతాభావనతో ఆచరించాలి. తొందరపాటుతో మనం ఏదన్నా చేసినట్లయితే నాడీ భేదం జరిగిందంటే అనారోగ్యం వచ్చేస్తుంది. ఇడానాడి, పింగళనాడి, సుషుమ్నా నాడి, ఈ 3 నాడులను కూడా బ్యాలెన్స్ చేయాలి మనం. 3 నాళ్ల బ్రతుకు అంటారు కదా, 3 నాళ్ల జీవితం అంటారు. ఎందుకు గ్రామీణ ప్రాంతాల్లో 3 నాళ్ల జీవితం కాదు, 3 నాళ్ళు కాదు, 3 నాడుల జీవితం. ఇడానాడి, పింగళనాడి, సుషుమ్నా నాడి, ఈ 3 నాడులు ధారావాహికంగా గాలి వస్తూ పోతూ శ్వాస బాగా నడిచినట్లయితే ఆయురారోగ్యాలతో బ్రతుకుతారు. కాబట్టి ఈ శ్వాసే మన జీవనం. శ్వాసను ఎడాపెడగా చేయడం వల్ల అనారోగ్యం చేస్తుంది, నాడీ భేదం జరుగుతుంది. ప్రాణాయామం చేసేటువంటి వారికి ఒక చిన్న మనవి, ప్రాణాయామము తొందరగా మనము యూట్యూబ్లో చూసి కానీ గ్రంథాల్లో చూసి కానీ చేయకూడదు. నాడీ శుద్ధి ప్రాణాయామం చేయాలి ఫస్ట్. అనులోమ విలోమ ప్రాణాయామం కానీ లేదా నాడీ శుద్ధి ప్రాణాయామం గురువుల ద్వారా 3 మాసాలు చేయాలి. 3 మాసాలు చేసినప్పుడు నాడీ శుద్ధి కలుగుతుంది. కొంత మేరకు మనం కుంభించిన వాయువు శరీరంలో నాడులు తట్టుకుండే సామర్థ్యం ఏర్పడుతుంది. అందుకనే క్రియాయోగంలో మనకు కొన్ని ముద్రలు, ఆసనములు, చిన్న చిన్న వ్యాయామములు చెప్పి తర్వాత 12 క్రియలు, 24 క్రియలు ఇస్తారు. క్రియ అంటే చేయడం, అంటే ఈ ప్రాణవాయువుతో శ్వాసను షట్చక్రముల మీదుగా కిందకి మీదకు పైకి నడిపించడమే ఆరోహణము, అవరోహణం అనే పద్ధతులతో ఆ సుషుమ్నాలో ఆ ప్రాణశక్తిని, ప్రాణవాయువును మీదకు తీసుకునేటువంటి సూక్ష్మము క్రియాయోగంలో ఉన్నది. ఒక క్రియాయోగమే కాదు, పూర్వం మన ఋషులంతా కూడా అలాంటి యోగాన్నే ఆచరించారు. ఇప్పుడు ప్రామాణికంగా మనకు మహావతార బాబాజీ లాహిరి మహాశయులకు, లాహిరి మహాశయులు యుక్తేశ్వరగిరికి, యుక్తేశ్వరగిరి పరమహంస యోగానంద స్వామీజీకి ఈ యోగ విద్యను, బ్రహ్మ విద్య అనేది కేవలం ఉపనిషత్తుల ద్వారా మాత్రమే లభ్యమవుతుంది. గుర్తుపెట్టుకోండి, యోగ విద్య బ్రహ్మ విద్య. బ్రహ్మ విద్య అనేది మనకు ఉపనిషత్తుల బోధ. ఉపనిషత్తులు, బ్రహ్మసూత్రములు, భగవద్గీత, ఈ 3 గ్రంథములే ప్రస్థానత్రయ భాష్యము. కాబట్టి శంకరులు వారు జీవుణ్ణి విచారించమన్నారు. అయితే కొంతమంది మన యోగులు జీవుణ్ణి విచారించే సామర్థ్యము, ఆత్మవిచారణ చేసే సామర్థ్యం ఉండదు కనుక ఈ సోపాన క్రమముల ద్వారా, అంటే యోగము ద్వారా, ధ్యానము ద్వారా, మంత్రము ద్వారా, ఇట్లా ముద్రాభ్యాసము ద్వారా, ప్రాణాయామము ద్వారా అదే ఉపనిషత్తులు బోధించే బ్రహ్మతత్వాన్నే సరాసరి మనం అనుభవానికి తెచ్చుకోలేము, బ్రహ్మ సాక్షాత్కార జ్ఞానం పొందలేం కనుక ఈ యోగ సోపానముల ద్వారా, యోగ మార్గము ద్వారా ఆ నాడీ శుద్ధిని చేసుకొని ప్రాణాయామము చేసుకొని, మనసు కదా, మనసు అసంస్కారంగా ఉన్నది కదా, ఆ మనసును పవిత్రము చేసుకోవడం. ఎలాగైతే బంగారము కాస్త మెరుగు తగ్గుతుంది, ఆ మెరుగు పెట్టుకోవడానికి స్వర్ణకారుల దగ్గరకు వెళ్ళి పుటం వేస్తారు. పుటం వేసినప్పుడు అందులో ఉన్నటువంటి నీరు, ఉండవలసినటువంటిది ఏదో కొంత తొలగిపోతుంది, మేలిమి బంగారం అవుతుంది. తద్విధముగా జన్మజన్మలలో ఆర్జించిన పాప సంస్కారాలు
నిర్మూలన కావాలి అంటే ఆ బంగారాన్ని ఎట్లయితే స్వర్ణకారులు పుటం వేసి మేలిమి బంగారంగా చేశారో తద్విధముగా ఈ ప్రాణాయామం అనే ప్రక్రియ ద్వారా ఆ శ్వాసను అదుపు చేసి ఆ శ్వాసను కుంభకములో ఉంచి ఆ నిష్పత్తుల ద్వారా గురువు చెప్పిన ప్రకారం అలా చేయడం వల్ల మనోపరిపక్వత కలుగుతుంది. బహు చాంచల్యముగా ఉంటుంది. కొంతమందికి సాధకులకు ఈరోజు ధ్యానం చేస్తారు, రేపు ముద్రాభ్యాసం చేస్తారు, యోగాభ్యాసం చేస్తారు మరునాడు. కాబట్టి ఇటువంటివన్నీ కూడా పలు రకాలుగా సాధన చేయడం వల్ల ఏ ఒక్క సాధనో వాళ్ళు పట్టుమని చేయలేని కారణం చేత యోగసిద్ధి కానీ జ్ఞానసిద్ధి కానీ కలగదు. ఈరోజు ఒక ఉపనిషత్తును చదివితే రేపు ఇంకొక ఉపనిషత్తును చదువుతారు. అలా ఒక క్రమం ఉండదు. మనకు గైడ్లైన్స్ గురువుల ద్వారా తెలుసుకోనటువంటి వారికి, గురుసేవ చేయనటువంటి వారికి, ఒక సాంప్రదాయం లేనటువంటి వారికి ఏవో అవి కొన్ని చేస్తూ పోతారు. యోగము చేస్తారు, ఆత్మవిచారణ చేస్తారు. ఏం తప్పు కాదు, కానీ ఆత్మవిచారణకు ఒక పద్ధతి, ఒక క్రమం ఉన్నది. ఆ క్రమం మార్గం గుండానే ఆ పద్ధతి ద్వారా వెళితేనే ఆత్మవిచారణ సులభం అవుతుంది. అదేవిధంగా యోగ శాస్త్రాలకు కూడా ఒక పద్ధతి ఉన్నది. యమము, నియమము, ఆసనము, ప్రాణాయామము, ప్రత్యాహార, ధారణ, ధ్యాన, సమాధి అనేటువంటి ఒక అష్టాంగ యోగాన్ని ఈనాడు కాదు ఏనాడో మన మహర్షులు మనకు బోధ చేశారు. అలాగే బుద్ధుడు కూడా ఈ అష్టాంగ యోగాన్ని సంపూర్ణంగా ఆచరించి ఆయన అనుకున్నటువంటి ఆత్మతత్వాన్ని, దైవ దర్శనాన్ని పొందగలిగాడు. అలాగే ఒకరేమిటి, మన భారతదేశంలో విస్తృతంగా యోగాన్ని ఆచరించారు, యోగీశ్వరులు కాగలిగారు, ఎన్నో మహిమలను సంపాదించారు, సమాజానికి ఒక చక్కటి సందేశాన్ని, నిర్వచనాన్ని ఇచ్చారు, యోగాన్ని పొందారు. జ్ఞాన విచారణతో జ్ఞానసిద్ధిని, యోగసిద్ధిని కూడా పొందగలిగినారు. అలాగే ధ్యాన సిద్ధిని కూడా పొందారు. కాబట్టి అటువంటి అనుష్ఠానము, అటువంటి త్యాగబుద్ధి, అటువంటి నమ్రతాభావన అనేటి మనకు కలియుగంలో కొంత తగ్గాయి సామాజిక పరంగా. ఈనాడు మనం సామాజిక స్పృహను కలిగించాలి అంటే అటువంటి మహాత్ములు బోధించినటువంటి యోగ గ్రంథములైతేనేమి, ధ్యాన గ్రంథములైతేనేమి, జ్ఞాన గ్రంథములైతేనేమి వాటిని మనం సమాజంలోకి తీసుకువెళ్ళి సామాజిక స్పృహను కలిగించాలి. ఏవో అంధవిశ్వాసాలకు మనం అవకాశం ఇవ్వకుండా మనము తరించి సమాజాన్ని తరింప చేయాలి. స్వయం తీర్త్వా పరాం స్థారయతి అన్నారు పెద్దలు. కాబట్టి మనము యోగులకు యోగీశ్వరుడైనటువంటి వేమన యోగి చెప్పినటువంటి పద్యాలను కూడా విశ్లేషణాత్మకంగా, వివరణాత్మకంగా తెలుసుకోవాలి. అలాగే మధ్విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వాములు వారు కాలజ్ఞానములో ఏం బోధించారు, జీవ బ్రహ్మైక్య బోధలో ఆ ముద్రలను ఎలా చెప్పారు, అసలు షట్చక్రములు ఎన్నున్నవి, ఎట్లా ఉన్నవి, అందులో నాడులు వివరణ ఏమిటి, మరి ఇదంతా కూడా మరి శాంభవి ముద్రను ప్రశంసనీయముగా బోధ చేశారు గురుదేవులు బ్రహ్మంగారు. జీవ బ్రహ్మైక్య బోధలో ఆచారపు కట్టుకట్టుకొని దర్భాసనం మీద కూర్చొని 2 కనుల గుడ్డులను, కనుపాపలను లోపలికి చొప్పించి లోపలికి మడచి తెల్లగుడ్డును మాత్రమే బయటకుండేలాగా ఈ శాంభవి ముద్రను అలా చూడగలిగితే 5 సంవత్సరములలో నిర్మల దర్శనుడవుతాడు, అంటే ఆత్మదర్శనం కలుగుతుందని రాశారు గురుదేవులు. అట్లా కనుపాపలను పైరెప్పల్లోకి మడచి తెల్లగుడ్డును మాత్రమే అలా పైకి చూస్తూ ఉండడం, ఇది అలవాటు దినదిన క్రమేపీ చేయమన్నాడు. ఇలా చేసిన వారు పవిత్రులవుతారు. వారు ఇక జ్ఞానము, యోగము రెండూ కూడా సిద్ధింపజేసుకొని జన్మ సాఫల్యం పొందుతారు అని చెప్పి జీవ బ్రహ్మైక్య బోధ అనే గ్రంథంలో వివరణ ఇచ్చారు. ఈరోజు మనము బ్రహ్మంగారు చెప్పినటువంటి కాలజ్ఞానం పైన మనకున్న పరిజ్ఞానంలో మనం ప్రస్తావన చేసుకుంటున్నాం. ఇదే విధంగా జీవ బ్రహ్మైక్య రాజయోగ సారామృతం అనే గ్రంథం ఒకటి ఉన్నది. ఆ గ్రంథం అనుకోకండి, జీవ బ్రహ్మైక్య రాజయోగ సారామృతం అనే గ్రంథము గడికోట పరమహంస రచించాడు. అందులో కూడా యోగం ఉంటుంది. ఇప్పుడు మనం ప్రస్తావన చేసుకుంటున్నటువంటి గ్రంథము కాలజ్ఞాన ప్రామాణికం, జీవ బ్రహ్మైక్య బోధ. ఈ గ్రంథాన్ని మీరు పరిశీలనాత్మకంగా చూడగలిగితే
మీరు ఆ ముద్రాభ్యాసం ఎలా చేయాలి, శాంభవి ముద్ర అనగానేమి, మరి కేసరి ముద్ర అనగానేమి, ఇలాంటివన్నీ కూడా మనకు తెలుస్తాయి. కేచరి, భూచరి, మధ్యమ, సన్ముఖి, శాంభవి అనే 5 ముద్రలు ఉన్నవి ప్రశంసనీయమై. ఈ 5 ముద్రల యొక్క వివరణ కూడా సద్గురువుల ద్వారానే తెలుసుకోవాలి, లేదా ఆ సద్గ్రంథముల ద్వారా కొంత పరిచయం, యోగ జ్ఞానాలపైన పరిచయం ఉన్నటువంటి వారి ద్వారా మనము శ్రవణం చేయాలి. కాబట్టి ఇవన్నీ కూడా మీరు కూలాంకషంగా అన్ని విషయాలను కూడా సుస్పష్టంగా నమ్రతాభావనతో విచారించి మీకు మీ బుద్ధి యోగం వైపు నడుపుతున్నదా, యోగమే చేయండి. మీరు బుద్ధి కర్మానుసారిని. మీరు ఆత్మవిచారణ చేసుకోవాలనుకుంటారా, ఆత్మవిచారణ చేసుకోండి, తప్పేం లేదు. ఉపనిషత్తులను మీరు పరిశీలన చేయండి. అలాగే మీరు యోగానికి సంబంధించి బాగా సుస్పష్టముగా తెలుసుకోవాలంటే యోగానికి సంబంధించి ప్రామాణికమైన గ్రంథములు కొన్ని ఉన్నవి, వాటిని మీ ముందు ఉంచుతాం. మీరు సదాశివ బ్రహ్మేంద్ర స్వాముల వారు రచించిన భాష్యం, మనకు పాతంజలి యోగసూత్రములకు ఆయన భాష్యాన్ని రచించారు సదాశివ బ్రహ్మేంద్ర స్వాముల వారు. వ్యాసాశ్రమంలో మనకు పాతంజలి యోగసూత్రముల పైన అద్భుతమైనటువంటి గ్రంథరాజనం ఉన్నది. మీరు వ్యాసాశ్రమం వెళ్ళినప్పుడు పతంజలి యోగసూత్రములు మీరు చూడగలరు. అలాగే సీతారామాంజనేయ సంవాదం అనే సద్గ్రంథములో ఈ 5 ముద్రల యొక్క ప్రస్తావన, రాజయోగము, లయయోగము, హఠయోగము, మంత్రయోగాన్ని గురించి కూడా మీకు చక్కటి వివరణ ఉంటుంది మనకు సీతారామాంజనేయ సంవాదంలో. ఎన్నెలకంటి రాఘవాచార్యుల వారు దానికి తెలుగులో అనువదించారు ఆ లిపిని, హైదరాబాద్ వారు. అదేవిధంగా కైవల్య నవనీతము, మనకు యోగ గ్రంథాలు విచారించాలి అంటే కైవల్య నవనీతంలో కూడా జ్ఞానము యోగము 2 ఉంటాయి. ఇక మరి ఒక భగవద్గీతలో మాత్రం ఇలా ఉండదు. కర్మ షట్కము, భక్తి షట్కము, జ్ఞాన షట్కము, 3 6 18. ఇందులో మనం ఏమేమి చెప్పుకుంటున్నామో ఇవన్నీ కూడా అందులో కలిసి వస్తాయి. అక్కడ కృష్ణ పరమాత్మ యోగం అనే శబ్దానికి జ్ఞాన మార్గం, సాంఖ్యయోగము అని చెప్పాడు. సాంఖ్యము అంటే విచారణ, ఆత్మానాత్మ విచారణ ద్వారా. ఈ విధంగా హఠయోగాల్లో చెప్పినట్టు యోగము అంటే ప్రాణాయామం అని, యోగము అంటే జీవ బ్రహ్మైక్య స్థితిని చెప్పలేదు. కృష్ణ పరమాత్మ చెప్పినటువంటిదంతా సులభంగా జ్ఞాన మార్గంగా చెప్పుకుంటూ వచ్చారు. సశాస్త్రీయముగా వేదములు, ఉపనిషత్తులు, వేదాంగములు, సద్దర్శనములు అన్నీ మొత్తం కలిసి ఒక అద్భుతమైనటువంటి పాకాన్ని, నారికేళ పాకాన్ని మనకు అందజేసి, అది కూడా సరిపోదేమో అమృతాన్ని మనకిచ్చారు కృష్ణ పరమాత్మ. అందుకని మనకు భగవద్గీతను విచారించినట్లయితే యోగాన్ని కొంతమేరకే చెప్పింది భగవద్గీతా శాస్త్రం. ఎక్కువ జ్ఞాన విచారణే. కర్మ, నిష్కామ కర్మయోగం ఎట్లా ఆచరించాలి, యోగాభ్యాసం ఎలా చేయాలనేది మాత్రం కొద్ది మేరకే ఇచ్చింది. మీరు ఈ భగవద్గీత పైన కూడా శంకరాచార్యుల వారి భాష్యాన్ని, గీతా భాష్యాన్ని చూసినట్లయితే మనకు సందేహ నివృత్తి అవుతుంది. ఇట్లా యోగపరంగా, జ్ఞానపరంగా. కాబట్టి యోగశాస్త్రాలు తెలిసినటువంటి వారి ద్వారా తెలుసుకోవడం ఒక పద్ధతి. ఆ సద్గ్రంథములు కూడా జీవ బ్రహ్మైక్య బోధ, గురుదేవులు బ్రహ్మంగారు రచించినటువంటి జీవ బ్రహ్మైక్య బోధ, జవంగళ నాగభూషణ దాసు రచించినటువంటి గురుదేవులు సంపూర్ణ చరిత్ర, వీటన్నిటిని మీరు చూడగలరనే నేను మనవి చేసుకుంటూ, తొందరపాటు లేకుండా మరి శుద్ధ సాత్వికమైన ఆహారం తీసుకుంటూ మీరు మెల్లమెల్లగా మరి యోగ జ్ఞానములు రెండిటిని కూడా ఆచరిస్తూ చివరకు జన్మ లేనటువంటి స్థితిని మనము పొందాలి. భౌతికంగా అయితే జన్మ ఉందని మనకు మన సిద్ధాంతం చెప్తుంది. కానీ జన్మ దేనికి ఉందంటే దేహమునకు ఉందే కానీ ఆత్మకు లేదు. జనన మరణములు దేహమునకే కానీ ఆత్మకు లేవు. అందుకని సామాన్యంగా 99 మంది దేహదృష్టితో ఉంటారు కనుక వారికి మన సిద్ధాంతం ఏం చెప్తుంది అంటే పునర్జన్మ సిద్ధాంతాన్ని ఒప్పుకుంటుంది. మన సిద్ధాంతం నాస్తికం కాదు, ఆస్తికత్వం. అందుకని కృష్ణ పరమాత్మ కూడా జన్మ ఉందని చెప్తాడు. అది విచారిస్తే చివరగా దేహమునికే జన్మ కానీ ఆత్మకు కాదనే విషయం మనకు సుస్పష్టమవుతుంది భగవద్గీతా శాస్త్రంలో. కాబట్టి ఈ విషయాలన్నీ కూడా మనం తెలుసుకోవాలంటే మంచి ఓర్పు, సహనము, నేర్పు, సరైనటువంటి సద్గురువులు మనకు ఉండాలి. కాబట్టి ఆత్మతత్వం అనేటువంటిది అందరికీ ముందే ఉండబడినటువంటి సిద్ధ వస్తువు. అది
సాధన సాధ్యం కాదు, సిద్ధ వస్తువు. కాబట్టి మనం బుద్ధి సిద్ధమైతే వస్తు సిద్ధమే. బుద్ధిలో ఉన్న మాలిన్యాన్ని తొలగింపజేసుకొని ఆత్మానుభవాన్ని ఇప్పుడే ఇక్కడే స్వస్వరూపానుసంధానం పొందడం అనేది జ్ఞాన మార్గం. యోగ సాధనలు చేసి జీవ బ్రహ్మైక్య స్థితిని పొందడం అనేది మరి ఇది యోగ మార్గం. యోగసిద్ధి అంటే ఇంక చేయనక్కర్లా, కేవల కుంభకం సిద్ధిస్తుంది. వారికి ముక్తి అనగా క్రమముక్తి. జ్ఞానసిద్ధి కలిగినటువంటి వారికి సర్వము బ్రహ్మమయంగా తోస్తుంది. సర్వాత్మభావం, ఏకాత్మభావం. వీరికి జీవన్ముక్తి, జీవించి ఉండగానే ఈ జ్ఞానులు ఏ లోకానికి వెళ్ళనక్కర్లేదు. సద్యోముక్తి, జీవన్ముక్తి, కైవల్యం అని కూడా చెప్తారు. కాబట్టి యోగసిద్ధి, జ్ఞానసిద్ధి, ధ్యానసిద్ధి కలిగినప్పుడు గాలి లేని చోట దీపం వలె నిశ్చలంగా ఆ ధ్యేయైక స్థితిలో ఆ ధ్యేయాకారముగా స్వరూపమాత్రుడై మిగులుతాడు. ఇక బహుజన మధ్యములో కూడా తన స్వరూపాన్ని విస్మరించకుండా అలా ప్రశాంతముగా కార్యాన్ని కూడా అంతా బ్రహ్మమయముగా చేస్తాడు, నిష్కామంగా ఆచరిస్తాడు. యోగసిద్ధి, ధ్యానసిద్ధి, జ్ఞానసిద్ధి అంటే ఇంకా చేయవలసిన అవసరం లేదు. సిద్ధి అనగా సంపూర్ణత్వం. దేహమే నేననేటువంటిది సిద్ధి అయి ఉండాలి. ఇప్పుడు మనకు ఇది తొలగాలి. జ్ఞానమే నేననే సిద్ధి కావాలి మనకు. ఆ పరమాత్మయే నేను, రెండోది లేదు. ఆ పరబ్రహ్మమే నేననేటువంటి సిద్ధి కలగాలి. శరీరం అనేటువంటిది తడువుకోకుండా ఎవరు అడిగినా మనకు నేను దేహమైనటువంటి భావన స్ఫురిస్తూ ఉంది. ఇది కాదు మనకు. మన స్వరూపము, స్వస్వరూపము, పరబ్రహ్మతత్వం అనే జ్ఞానం మనకు సిద్ధించడం కాదు, పరిపక్వత చెందడం. మనసే పరిపక్వత చెందాలి, జ్ఞానం కాదు. జ్ఞానం ప్రకాశ స్వరూపం. కాబట్టి ఆత్మతత్వాన్ని మనం పొందాలి అంటే ఉపనిషత్తులు ప్రామాణికం కావాలి, సద్గురువుల యొక్క బోధ కావాలి, సశాస్త్రీయమైనటువంటి విషయముతో క్రియ లేదు ఇక్కడ. యోగ సాధనల్లోనూ, ముద్రాభ్యాసములోనూ, ప్రాణాయామంలో క్రియ ఉంది, అంటే చేసే పద్ధతి, ఉపాసన ఉంది. కానీ జ్ఞాన మార్గంలో అలా లేదు. కేవలము శ్రవణ మాత్రేనా జ్ఞానం. ఆత్మానాత్మ విచారణ చేసుకొని మరి నేతి మహావాక్య విచారణ ద్వారా ఇది కాదని అన్నిటినీ తోసివేయగా, ఏదైతే తోసివేయడానికి వీలు కాదో అది సచ్చిదానంద పరబ్రహ్మముగా అది తానేనని చెప్పి కేవలం శ్రవణం చేసి మరి బ్రహ్మాత్మైక్యత్వ విజ్ఞానం, సర్వాత్మభావం, ఏకాత్మభావం అలా మిగిలిపోవడం. కేవలం చూడడమే కానీ చేయడం లేదు, క్రియ లేదు, ఇక్కడ ఉపాసన లేదు. కానీ ఈ ఉపాసన కూడా ఎందుకు చెప్పారు అంటే అలా చూసే విధానాన్ని నేర్చుకోమని. ఎట్లా? బ్రహ్మదృష్టితో చూసే విధానాన్ని నేర్చుకునేదానికి ఈ సాధనలన్నీ కూడా మనకు చెప్పారు. రెండూ కూడా ఇటు పరంపరా సాధన, ఇటు సాక్షాత్తు సాధన, రెండూ కూడా సాధనలే. ఈ మనసుకు సంబంధించిన విషయాలే కానీ ఆత్మకు సంబంధించిన విషయం కాదు. జ్ఞాన విచారణ కూడా మనసుతోనే చేయవలసి ఉంటుంది. కేవలము మనసును కూడా బ్రహ్మాకారంగా మరల్చుకొని తన యందు ఎప్పుడు మనసు కానీ, బుద్ధి కానీ, చిత్తము కానీ ఏమీ లేవు, కేవలము నేను పరిపూర్ణ పరబ్రహ్మస్వరూపుడై ఉన్నానని చెప్పి సంపూర్ణ సిద్ధి పొందడం, జ్ఞాన సిద్ధి. ఇంకా చేయవలసినది ఏమీ లేదు. తృప్తిగా భోంచేసిన తర్వాత ఎట్లాగైతే ఇక తృప్తిగా ఆనందంగా సుషుప్తిలోకి వెళ్ళిపోయి మనం ఆనందాన్ని పొందుతామో అలాగే జాగ్రత్తలోనే మనము జాగ్రత్త ప్రపంచానికి, స్వప్న ప్రపంచానికి, మరి సుషుప్తికి, అజ్ఞానానికి కూడా సాక్షిగా ఉన్న మన స్వస్వరూపాన్ని ఈ జన్మలోనే మనం అనుభవానికి తెచ్చుకొని బ్రహ్మ సాక్షాత్కార జ్ఞానం పొందాలని మనవి చేసుకుంటున్నాను. హరి ఓం.